ప్రభువుని పోలి నడుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకున్నారండి? చెప్దావా? బెరాకా సంఘం ప్రభువుని పోలి నడుచుకున్నగాక. మా ప్రార్థన అంతా అదే ఉంది. మేము నిద్రపోతామో లేదో తెలియదు, కానీ మా నిద్రలో కానీ నిద్ర లేనప్పుడు కానీ మేము మామూలుగా మెలకుగా ఉన్నప్పుడు కూడా మా ధ్యాస అంతా ఏంటంటే బెరాకా సంఘం ప్రభువుని పోలి నడుచుకోవాలి. వాళ్ళు మారాలి, వాళ్ళ క్రియలు మారాలి, వాళ్ళ స్వభావం మారాలి, వాళ్ళ మనసు మారాలని ఇదే ఆశ, తపన. సేవకులమైన మాకు నిద్ర పట్టదు కొన్నిసార్లు. ఎందుకంటే మిమ్మల్ని క్రీస్తు రూపంలో ఎలా మార్చాలా, ఈ ప్రార్థనకు వస్తారా వీళ్ళు, ఈ ప్రార్థనకి రారా, వస్తే బాగుండు, అన్ని ప్రార్థనకు అటెండ్ అవుతే బాగుండు, వీళ్ళు వాక్యం ద్వారా ఇంకా ఇంకా హృదయంలో కార్యాలు జరగాలి వీళ్ళలో అని ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటాం. మీకు హాలిడేస్ ఉండొచ్చేమో, కానీ మే హాలిడేస్ కదా, మాకు హాలిడేస్ ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఇక్కడ ఎవరు అపోస్తలుడు పౌలు అంటాడు, మేము ఎన్నో శ్రమలు పొందాం, కానీ అన్నిటికంటే మించి ఏంటంటే సంఘములన్నిటిని గూర్చిన చింత మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కువగా ఆస్వాదించబడాలని, ప్రభు పోలికలో మార్చబడి మీ తత్వం, మీ మనస్తత్వం, మీ హృదయాలు విశాలపరచబడాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. కాబట్టి తెస్సలోనిక సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది, అక్కడితోనే ఆగిపోలేదు, కానీ ప్రభువుని పోలి నడుచుకుంటుంది. ఆది సంఘం ఎట్లుందంట తెలుసా అండి? ఆది సంఘము మనుషులందరూ దయ పొందుకుంటుందంట. ఎందుకంటే ఆ సంఘము నిష్కపటంగా నడుచుకుంటుంది, ప్రభువుని పోలి నిర్దోషంగా నడుచుకుంటుంది, చక్కగా నడుచుకుంటుంది. ఆ సంఘాన్ని చూసి ఆ జనులందరికీ కూడా దయ పుడుతుందంట. ఈ రోజున నీ పట్ల నా పట్ల కూడా దయ కలగాలి. ఎవరికి? ప్రజలకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆ స్వరూపం చూడాలి. మన స్వరూపము ఎవరు చూడాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి, సంఘం సాక్ష్యం ఇవ్వాలి, సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వాలి? ఇరుగు పొరుగు వారు సాక్ష్యం. ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం వచ్చేయాలండి. అది మన అంగీకరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మధ్య వాక్యం కీర్తనలు చదువుతున్నాను. దేవుడు అంట